నమస్తే, నేను మీ అశ్విని కుమార్. తమిళనాడులో నేను అప్పటి నుంచో కూడా చాలా ఐటమ్స్ పెట్టాను. అన్నామలై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అయ్యాక తమిళనాడులో చాలా మార్పులు వచ్చినాయని, బీజేపీ క్రమంగా పుంజుకుంటోందని, అంతకుముందు కూడా ప్రిడిక్షన్స్ తమిళనాడు లోక్సభ ఎన్నికల్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీ ఎన్ని స్థానాలు గెలుచుకుంటుంది అంటూ కూడా నా ప్రిడిక్షన్స్ కూడా ఇచ్చాను. ఆ ప్రిడిక్షన్స్ కాకుండా ఈరోజు ఇండియా టీవీ సిఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ తమిళనాడు మీద ఇచ్చింది. తమిళనాడులో కనుక ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలుచుకోవచ్చు, అట్లాగే పుదుచ్చేరితో కూడా కలిపి మొత్తం తమిళనాడులో 39 లోక్సభ స్థానాలు ఉన్నాయి, పుదుచ్చేరిలో ఒకటి ఉంది. మొత్తం 40 లోక్సభ స్థానాల్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఇండియా టీవీ సిఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ ప్రకారం డిఎంకే 20 స్థానాలు గెలుచుకుంటుంది, ఐఎన్సి 6 స్థానాలు, బీజేపీకి 5 స్థానాలు వస్తున్నాయి, ఏడీఎంకే 4 స్థానాలు, అదర్స్ 4 స్థానాలు. ఈ బీజేపీ 5లో అంటే పుదుచ్చేరితో కూడా కలిపి. ఇంకా తమిళనాడులో బీజేపీ ఏ నియోజకవర్గాలు గెలుచుకోవచ్చు లోక్సభ: వెల్లూరు, రామనాథపురం, కన్యాకుమారి, కోయంబత్తూరు. ఈ 4గిట్లో ఇప్పటికిప్పుడు బీజేపీ ఖచ్చితంగా గెలుస్తుందని. ఇంకా నెక్ టు నెక్ ఎడ్జ్ ఉన్న స్థానాలు ఏంటంటే చెన్నై సౌత్, చెన్నై సెంట్రల్, మదురై. ఈ 3ట్లో హోరాహోరీ ఎడ్జ్ మాత్రం బీజేపీకి ఉందంటూ చెప్తున్నారు. ఇంకా మనం గత కొన్ని రోజులుగా తమిళనాడులో వివిధ ఎలక్ట్రానిక్ మీడియా కానీ సర్వే ఏజెన్సీస్ ఇవన్నీ చూసుకుంటే యావరేజ్ ఓట్ షేర్ బీజేపీకి తమిళనాడులో ఎంత ఉంది అని చూస్తే చాణక్య 22% ఇచ్చింది, టైమ్స్ నౌ 21%, ఇండియా టీవీ 20% ఓట్ షేరు, జీ 20% ఓట్ షేరు, పీపీటీవీ 18% ఓట్ షేరు, ఎస్ఎస్ఎన్ 17-18% ఓట్ షేరు, ఇండియా టుడే 16% ఓట్ షేరు. సో యావరేజ్గా మనం చూసుకున్నా కూడా 18-20% మధ్య ఓట్ షేర్ ఇప్పటికే తమిళనాడులో బీజేపీకి ఉంది. ఇంకా లోక్సభ ఎన్నికలకు ఒక 2 నెలల సమయం ఉంది, అట్లాగే అసెంబ్లీ ఎన్నికలకి 2 సంవత్సరాల పైన సమయం ఉంది. ఈ ఓట్ షేరు గతంలో చూసుకుంటే మన బీజేపీకి ఎప్పుడూ తమిళనాడులో 2-4% మధ్యలోనే ఉంటూ వచ్చింది. ఈ ఓట్ షేర్ పెరగటానికి తమిళనాడులో బీజేపీ పట్ల చైతన్యం తీసుకురావడానికి వీటన్నిటికీ కారణం మాత్రం అన్నామలై చేసిన ఎన్మక్కల పాదయాత్ర, అట్లాగే అతను తీసుకొచ్చిన డిఎంకేకి వ్యతిరేకమైన పోరాటాలు, ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ పరిపాలన తమిళనాడులో బీజేపీ అధికారంలోకి రావాలని, డబుల్ ఇంజన్ సర్కార్ తమిళనాడులో కూడా రావాలంటూ కూడా అన్నామలై చేస్తున్న ఈ పోరాటాల వల్లనే తమిళనాడులో బీజేపీ ఓట్ షేర్ పెంచుకుంటూ వచ్చింది. రాబోయే లోక్సభ ఎన్నికల్లో కూడా తమిళనాడు నుంచి కూడా మనం అన్ని టీవీ ఛానల్స్ కానీ సర్వే ఏజెన్సీస్ మినిమం 3-5 ఇస్తున్నారు. సో ఇప్పటికే బీజేపీ దక్షిణాదిన 50 స్థానాల పైన గెలవాలని టార్గెట్ పెట్టుకుంది. దానికి అనుగుణంగానే తమిళనాడులో 9 స్థానాలు గెలవాలనుకుంటున్నారు. ప్రస్తుతానికి ఈరోజు ప్రకారం 4 స్థానాల్లో గెలుస్తుందని, 3 స్థానాల్లో ఎడ్జ్ ఉంటుందని ఇండియా టీవీ సిఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ చెప్తుంది. థ్యాంక్ యూ.